సర్వజనుల స్వర్గధామంగా బాపట్లను తీర్చిదిద్దుకుందాం. కోన రఘుపతి నాయకత్వాన్ని బలపరుద్దాం. వైవిధ్యభరితమైన వనరులతో నిండి ఉన్న బాపట్ల జిల్లా నూతన అవకాశాల ఖిల్లాగా మారడంలో కీలక నాయకత్వం కోన రఘుపతి. జిల్లా కేంద్రంగా మారిన బాపట్ల పట్టణంలోనికి జిల్లా స్థాయి పరిపాలనా కార్యాలయాలు తరలివచ్చాయి. అతి త్వరలో మెడికల్ కళాశాల పూర్తి కాబోతున్నది. సూర్యలంక తీరం టూరిజం అభివృద్ధితో విద్య, వైద్య, పర్యాటక కేంద్రంగా బాపట్ల అవతరించింది. కోన రఘుపతి నాయకత్వం వీటన్నింటికీ అవకాశాన్ని కల్పించింది. ఇది మన ప్రాంతం, మన జిల్లా, మన అందరి భవితవ్యం. పరిపాలనలో కనీ విని ఎరుగని సంస్కరణలు తీసుకువచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కోన రఘుపతి సమర్థవంత నాయకత్వంలో బాపట్ల జిల్లా ఏర్పడింది. బాపట్ల వాసుల కల నెరవేరింది. కోన రఘుపతి కమనీయమైన రమణీయత ఉట్టిపడేలా బాపట్ల గ్రీన్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు కోన రఘుపతి. బాపట్ల మార్కెట్ యార్డు నుండి ఇంజనీరింగ్ కళాశాల వరకు 7 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రహదారికి ఇరువైపులా పచ్చదనం పరిడవిల్లేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అనేక రహదారుల ద్వారా పురపాలక సంఘం ఆధ్వర్యంలో వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బాపట్ల ఒక అందమైన రూపంతో విలసిల్లుతున్నది. శాసనసభ్యులు, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి ఆలోచన విధానం బాపట్ల జిల్లా కేంద్రంలో ఒక అద్భుతమైన అభివృద్ధికి నాంది పలికింది. బాపట్లలో 14,000 జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ ఒక అద్భుతమైన ఘట్టంగా పేర్కొనవచ్చు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతంగా జరుగుతున్నది. నియోజకవర్గంలో 1,000 కోట్ల రూపాయలకు పైబడిన అభివృద్ధి కార్యక్రమాలను కోన రఘుపతి చేపట్టారు. 1500 సంవత్సరాల క్రితం చోళులచే నిర్మితమైన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం కొత్త సొబగులతో విలసిల్లుతున్నది. తెలుగు తల్లి అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన బాపట్ల, ప్రథమాంధ్ర మహాసభలు జరిగిన బాపట్ల, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా జిల్లాగా ఏర్పడిన నాటి నుండి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్న బాపట్ల, విరామ మెరుగక విశ్రమించక పనిచేస్తున్న సమర్థుడైన కోన రఘుపతి నాయకత్వంలో బాపట్ల సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నది.